రేవంత్ పాలనలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు నిర్బంధాలు. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టాడంటూ రిపోర్టర్ గిరిజన యువకుడు రాజ్ కుమార్పై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జనగామ సబ్ జైల్లో ములాఖాతు ద్వారా రాజ్ కుమార్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజ్ కుమార్పై అక్రమ కేసును ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులపై దాడులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే రాజ్ కుమార్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు నిర్బంధాలు. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టాడంటూ రిపోర్టర్ గిరిజన యువకుడు రాజ్ కుమార్పై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జనగామ సబ్ జైలు ములాఖాతు ద్వారా రాజ్ కుమార్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఏమంటున్నారు గిరిజనులు కూడా? సునీత, ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో ప్రశ్నించే గొంతుకుల మీద ఆ గొంతును నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు అనేక నియోజకవర్గాల్లోనూ గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి నియోజకవర్గాల్లో పాలకుర్తి మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇక్కడ గిరిజనులను తొక్కివేసే ప్రయత్నము, ఇక్కడ ప్రశ్నించే వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ కూడా అంటే గిరిజనులకు సంబంధించి ఇక్కడ గతంలోనూ అనేకమైనటువంటి ఆత్మహత్యలు కూడా, గతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వేధింపులు ఎక్కువైపోయాయి గిరిజనుల మీద అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాసేపటి క్రితమే జనగామ సబ్ జైల్లో ఉన్నటువంటి రాజ్ కుమార్, ఆర్జీటీవీకి సంబంధించిన రిపోర్టర్, ఆర్జీటీవీ రిపోర్టర్గా ఉన్నటువంటి రాజ్ కుమార్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి కూడా అతన్ని కలిసి ధైర్యం చెప్పారు. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోనూ ఇక్కడ గిరిజనులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన, నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుందరరావు రెడ్డి గారు ఏం చెప్తారు? ముఖ్యంగా ఒకవైపు ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్నారు, దాంతోపాటు గిరిజనుల నేతలు కావచ్చు, గిరిజన ప్రజల మీద ఇవాళ దాడులు చేసే ప్రయత్నం ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ ప్రశ్నిస్తే పాలకుర్తి చౌరస్తాలో ఇవాళ సోషల్ మీడియా కేసుల మీద, అక్రమ అరెస్టుల మీద దాదాపుగా మేము కేసీఆర్ గారి మీద, దయాకర్రావు గారి మీద ఎన్నో విధాలుగా అవమానకరంగా సోషల్ మీడియాలో పెడుతుంటే ఒక పదుల సంఖ్యలో మేము పోలీస్ స్టేషన్లో పాలకుర్తిలో కానీ, కొడకల్లో కానీ, దేవరపులో కానీ, రాయపర్తిలో కానీ, తొర్రూరులో కానీ పెడితే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ దిక్కులేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఎన్ఆర్ఐ అరాచక పాలన. పొద్దున లేస్తే వాని మీద కేసు పెట్టు, వీని మీద కేసు పెట్టని పోలీసు వాళ్ళ మీద ప్రెజర్ చేసి దాదాపుగా ఆర్జేటీవీ రాజ్ కుమార్ అనే వ్యక్తి మీద సాయంకాలం 6 గంటలకి పిటిషన్ ఇస్తారు, 9 గంటలకి వర్ధనపేటలో అరెస్ట్ చేస్తారు, అక్కడి నుంచి జఫర్గఢ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పాలకుర్తి చేసి నిన్న దారుణంగా 196 అంటే ఏంటిది? మత కలహాలు, కులాల మధ్యలో చిచ్చుబడ్డానికి ఆయన కారణం అయినట్టుగా చిత్రీకరించి పోలీసులు కూడా వన్ సైడ్గా ఆయనను రిమాండ్ చేయాలని ఒక తప్పుడు ఉద్దేశంతో నిన్న రిమాండ్ చేయడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ మీడియా తరఫున ప్రజల గొంతుకే నిలవాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఆ రాజ్ కుమార్కి బాసటగా నిలవాలని దయాకర్రావు గారి ఇక్కడ గిరిజన సంఘాల పిలుపు మేరకు ఇక్కడ మేము పెద్ద ఎత్తున పాలకుర్తి 4 మండల లీడర్లం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ పాలన మీద శ్రద్ధ పెట్టాల్సింది ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. పొద్దున్న లేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరినో ఒకరికి జైలు పంపించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తుంది. పాలకుర్తి గడ్డ అంటే ఇది పోరాటాల చరిత్ర. ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చినావు కాబట్టి ఈ చరిత్ర గురించి నీకు తెలియదు. నువ్వు ఒకటి చేస్తే ఇక్కడ 10 చేస్తారు. నువ్వు అదే పందా మార్చకపోతే ముందు తగిన శాస్తి, తగిన బుద్ధి ప్రజల నుంచి వ్యతిరేకించేస్తుంది. దయచేసి ఒకటే ఆలోచన చేయండి. ఇక్కడ గిరిజనుల మీద వరుసగా 3 సంఘటనలు జరిగినాయి. ఒకటి తొర్రూరు కేంద్రంగా
అక్కడ ఒక గిరిజన యువకుడి మీద ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు పిఏ దగ్గరుండి కొట్టించడం జరిగింది. రెండోది, పాలకుర్తి పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఒక గిరిజన యువకుడు నేను చనిపోవడానికి పలానా వ్యక్తులు కారణం అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే దిక్కులేదు. ఒక సోషల్ మీడియాలో ఎవరో హత్యలట, ఆ హత్య అయినందుకు ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఇలా రిమాండ్కి పంపడం జరిగింది. దయచేసి ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఆపాలి. ఆపకపోతే ముందు ముందు చాలా తీవ్రమైన ఆందోళనలు ఉంటాయి. తీవ్రమైన ఆందోళనలు మీరు ప్రజల తరఫున ఎందుకంటే గిరిజనులు అంటే ప్రశ్నించలేరు, వాళ్ళు ఏం చేయలేరని చెప్పి చిన్న చూపుతోటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పోలీసుల సహాయంతో పోలీసులను ఉసుగలిపి ఇవాళ అక్రమ అరెస్టులను చేస్తుంది. ఖబర్దార్ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి ఎమ్మెల్యేకి నేను చెప్తున్నా, మీరు పిచ్చి పిచ్చిగా అరెస్టులు చేయించుడు చేసి పెడితే దయచేసి చెప్తున్నా తగిన శాస్తి అతి త్వరలో జరుగుతుంది. మీరు చెప్పండి నవీన్ గారు, పాలకుర్తి నియోజకవర్గంలో ఒక డిఫరెంట్గా జరుగుతూ ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి సమస్యలు, ప్రజా సమస్యలు వదిలేసి ఇట్లాంటి కేసుల మీద ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కావాలనే ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు పరిపాలన చేతగాక సమీక్షలతోటి కాలయాపన చేసుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో ప్రజల గొంతుగా మాట్లాడుతూ అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతు బంధు ఇవ్వకుండా అనేక కార్యక్రమాలు మహిళలకు ప్రశ్నిస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే రైతులు కానీ వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కావాలని ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది. జనంలో మొత్తం కూడా ఇదంతా వాయిస్ అంతా జనంలోకి వెళ్ళిపోతుందన్న ఆలోచనతో సోషల్ మీడియా అన్న వాళ్ళం కాకుండా సోషల్ మీడియా పెట్టిన వ్యక్తుల మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారు. అలాగే ఈ గిరిజన సోదరులు అందరి మీద ఇప్పుడు దాదాపుగా 5 నుంచి 10 కేసులు అందరూ కూడా గిరిజన సోదరుల మీద అవుతా ఉన్నాయి. కావాలని పరిపాలన చేతగాక పాలకుర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, ప్రజా పరిపాలన చేయాల్సిన కార్యక్రమాలు వదిలేసి కావాలని కేసులు పెట్టించి పోలీసులను ఉసుగొల్పి ఇలాంటి చర్యలు చేస్తే అందరూ కూడా వెనుకకు తగ్గుతారనే ఆలోచనతో పోతా ఉన్నారు. ఇది సమంజసమైనది కాదు. మీరు ఇచ్చిన 420 హామీలు కానీ 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆలోచనతో పెడితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సైనికుల మీ అందరం కూడా ప్రశ్నించే గొంతుగా ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం తప్ప వెనకకు తగ్గేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా తలగ్గి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి తప్ప అక్రమంగా కేసులు పెడితే మాత్రం మేము సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థి నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు ఇవాళ? మీ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ అంటూ ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తే జైళ్ళకు ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పాలకుర్తి ప్రాంతం ముమ్మాటికి ఇది ప్రమాదంలో పడి ఉన్నది. ఇలా ప్రమాదంలో అంటే మామూలు ప్రమాదంలో లేదు. ఎక్కడి నుంచో ఎన్ఆర్ నుంచి ఊడిపడ్డ వాళ్ళు ఇవాళ మా పాలకుర్తి ప్రాంతాన్ని మొత్తం భయభాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిన్ను 6 గ్యారంటీలు 420 హామీలను ప్రశ్నిస్తే ఇవాళ జైలుకు పంపుతావా నువ్వు? ఇదే రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో ఆయన రాజ్యాంగాన్ని సృష్టిస్తాడు. ఇక్కడ పాలకుర్తిలో మొత్తము ఈ యశస్విని రెడ్డి అండ్ ఝాన్సీ రెడ్డిల యొక్క దుకాణం నడుస్తూ ఉన్నది. మిమ్మల్ని అడిగినందుకు ఇవాళ రాజ్ కుమార్ అనే ఒక జర్నలిస్టును నువ్వు ఇవాళ భయభ్రాంతులకు చేసి జైలుకు పంపిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఖబర్దార్, నువ్వు దయాకర్ రావుని మించి ఒక చిన్న పని ఎక్కువ చేయి అబ్బా. చేయాల్సిన పని అది పక్కన పెట్టి ఇవాళ పొద్దున్న లేస్తే వీళ్ళని ఎమ్మడేసుకొని తిరిగి ఇవాళ నువ్వు పాలకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ముమ్మాటికి ఇది గిరిజనుల దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాము. పాలకుర్తి ప్రాంతం అంటే పోరాటాల గడ్డ. ఇక్కడ చాక లైలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందకి, మొన్నటి దర్గా నాయక్, ఠాను నాయక్ లాంటి వాళ్ళు పుట్టిన గడ్డేలా ఇది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నీ అమెరికాకు మిమ్మల్ని తరిమి కొట్టే వరకు ఊకోమో. ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి అండ్ యశస్విని రెడ్డి గారు, మీరు చెప్తారు. గిరిజన నాయకులు ఉన్నారు, మీరు ఏం చెప్తారు? వాళ్ళ గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పాలకుర్తి నియోజకవర్గంలో, ముఖ్యంగా కేసులు నమోదు చేస్తా ఉన్నారు, ఎట్లా చూస్తున్నారు? ఈరోజు చూసుకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వారి ఎత్తగారు అనేటువంటి ఝాన్సీ రెడ్డి గారు, ఎన్ఐఆర్ఐ గారు ఇక్కడ వచ్చినప్పటి నుండి వాళ్ళకు పరిపాలన శాత కాకుండా అనరాని హామీలు ఇచ్చి ఇవాళ ముఖ్యంగా గిరిజనుల ముందుండి వాళ్ళని గెలిపిస్తే ఇవాళ ముఖ్యంగా వాళ్ళు గిరిజనులపైనే దాడులు చేయడానికి పూనుకున్నారు. ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి గారు, మీకు చెప్తున్న ఒకటే మాట. స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు తొర్రూరులో ఇట్నే మా గిరిజనుల పైన దాడి జరిగింది. దాని తర్వాత చూసుకుంటే మా శ్రీను నాయక్ గారి గిరిజన యువకుడిపై దాడి జరిగింది, దాని మీద స్పందించలేదు. అదేవిధంగా ఉపేందర్ అనే ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్ ఉంటే వాళ్ళ భార్య భర్తల గొడవ ఉంటే దాంట్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని భార్య భర్తల గొడవలో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏం చేసినావు అనేది అందరు చూస్తున్నారు. ఖబర్దార్, మేము చెప్తున్నాం ఒకటే మాట, మీకు పరిపాలన శాతన కాకుంటే పక్కన వెళ్ళిపోండి. లేదంటే ఇక్కడ మా గిరిజనులు ముఖ్యంగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో గిరిజనుల ఈ దాడిని మేము కుల సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి దాడి జరిగితే మాత్రం మేము సహించలేదని ఈ మూలకంగా. గాంధీ నాయక్ ఉన్నారు, జీసీసీ చైర్మన్గా పనిచేశారు. ఇవాళ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఇప్పటివరకు స్పందన లేదు. ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి కేసులు నమోదు చేయడం తప్ప పాలకుర్తిలో ఏం జరుగుతుందని ఏం చెప్తారు? ఇప్పుడు ఈ
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి అనే ఒక రాక్షసుడు ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఏదో జాక్పట్గా కాంగ్రెస్ కష్టార్జితం ఏదైతే పుట్టలో పాము జొర్లినట్టుగా జొర్లి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్కు అనుకూలంగా లేకున్నా ఒక మీడియా ఒక వృద్ధుడి దగ్గర పోయి ఈ ప్రభుత్వం ఎలాంటి పని చేస్తుందని చెప్పి అడిగితే ఆ వృద్ధుడు తన భావాన్ని తన యొక్క వ్యక్తిగత తన యొక్క ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న పాలన మీద మాట్లాడితే ఆ జర్నలిస్టును భూక్యా రాజ్ కుమార్ అనే యువకునికి 196 నంబర్ సెక్షన్ కేసు పెట్టి ఇవాళ జనగామ జైల్లో నిర్బంధించడం అనేది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం యావత్ ప్రపంచానికే తెలుసు. పోరాటాలకు పురిటిగడ్డ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, అలానే ఠాను నాయక్ ఈ గడ్డ పైన పుట్టిన యోధులు ఉన్నారు. ఎందుకంటే ఓ ఝాన్సీ యశస్విని రెడ్డి గారు పేరుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, షాడో ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి వెనక నుండి ఉండి ఇవాళ గిరిజన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి పాలకుర్తి నియోజకవర్గంలో. గిరిజనులపై నువ్వు దాడికి పూనుకున్నావు. ఎందుకంటే నీ యొక్క రాజకీయ జీవితాన్ని, నీ యొక్క ఏడుపును, మీ యొక్క పెడబొబ్బను అర్థం చేసుకొని గిరిజనులు ఒకసారి అవకాశం ఇద్దామని గిరిజనులు ఓట్లు వేసి నిన్ను గెలిపిస్తే నువ్వు యొక్క గిరిజన యువకులను మొన్న ఏదైతే తొర్రూరు ప్రాంతంలో సురేష్ అనేటువంటి నీ పిఏ చెప్పించి పోలీస్ స్టేషన్లో ఏ రకంగా కొట్టించినావో అది మేము మర్చిపోలేదు. దాని తర్వాత భార్యాభర్తల పంచాయతీకి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి నీ కాంగ్రెస్ గుండాలతోటి కొట్టించి మా యొక్క లగాత్ సురేష్ను ఏ రకంగా నువ్వు బలిగొన్నావో తెలుసు. అదేవిధంగా మా యొక్క పాకాల ఏదైతే పాలకుర్తి ప్రాంతంలో మేకల తండకు చెందిన లగాత్ శ్రీను ఏ విధంగా బలిగొన్నారో తెలుసు. ఇవాళ రాజ్ కుమార్ను ఎలాంటి షరతు లేకుండా ఈ కేసు నుంచి మినహాయిస్తేనే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీకు రాజకీయంగా ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సమాధి చేస్తారు. నువ్వు ఎవరితో పెట్టుకుంటావు? దయాకర్ రావు గారితో, కేటీఆర్ గారితో పెట్టుకున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇకనైనా నీ యొక్క ఈ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులను నిర్బంధించకపోతే నీ యొక్క రాజకీయ సమాధిని త్వరలో గుడిగడతామని హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే పాలకుర్తి నియోజకవర్గంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన కొనసాగుతుంది. యశస్విని రెడ్డి మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు, షాడో ఎమ్మెల్యేగా వల్ల అత్త కొనసాగుతున్నటువంటి విమర్శలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక మంది గిరిజనుల మీద కేసులు నమోదు చేయించడం, దాంతోపాటు గిరిజనులను బలిగొంటా ఉన్నారని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి.